మాతో యుద్ధం చేసేందుకు మరో యుద్ధం చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది అంటూ ఉన్నారు సార్ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ. అర్థవంతమైన చర్చలకు కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రకటించారు. ఎందుకు సార్ భారత్ మరో యుద్ధం చేయడానికి సిద్ధమవుతోందా? అండ్ ఎందుకు పాకిస్తాన్ ఇటువంటి వాదన చేస్తుంది? మంచిదే కదా, పాకిస్తాన్ వాళ్ళు అంత భయపడతాం, మనకు సంతోషమే కదా. కానీ ఎప్పుడు ఇండియా ఏ దేశం పైన యుద్ధం చేసిన చరిత్ర లేదు. సో నాకు మన ప్రధానమంత్రి చెప్పినట్టు దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ గాంధీ అండ్ బుద్ధ. మన దేశ విధానం ఇప్పుడు బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, దయచేసి మనము ఫారిన్ పాలసీ, సెక్యూరిటీ ఇలాంటి అంశాలలో పార్టీలాగా ఆలోచించకూడదు, దేశంగా ఆలోచించాలి. భారతదేశ చరిత్ర ఎప్పుడు కూడా మనము యుద్ధాలు చేయలే, కానీ యుద్ధం మనం పైన నెట్టివేయబడ్డప్పుడు మనం భయపడలేము. ఎవరైనా ఉండాల్సింది అదే. మీకు ఇది భారతదేశ గడ్డపైన మనకు నేర్పిన ధర్మం. పాండవులు యుద్ధం చేయలే. పాండవులు యుద్ధాన్ని నివారించేందుకు ఆఖరికి 5 ఊర్లు ఇచ్చినా చాలు అని కౌరవులతో రాయబారానికి శిక్షణ పరమాత్మను పంపారు. సో పాండవులు అంత అవమానాలు జరిగిన, అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి గురి చేసిన, అన్ని అష్టకష్టాలు పెట్టిన యుద్ధం చేయలే. యుద్ధాన్ని నివారించడానికే చివరి వరకు ప్రయత్నం చేశారు. అనివార్యమైంది యుద్ధం. ఏం జరిగిందో కౌరవుల నాశనం చేయగలిగారు. తమ పౌరుష ప్రతాపాలన్నీ చూపారు, దానికి భయపడలే. సో అందువల్ల భారతీయతకు, భారతీయ సాంస్కృతిక వారసత్వం, లెగసీ, సివిలైజేషనల్ లెగసీ ఏంటంటే మనం యుద్ధం చెయ్యము, కానీ యుద్ధం మన మీద నెట్టబడితే శత్రువు వణికిపోయేలా యుద్ధం చేస్తాం. అదే పాకిస్తాన్ విషయంలో ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది. ఇదేదో మొన్న జరిగింది ఆపరేషన్ సింధూర్ అని బీజేపీ చెప్పదలుచుకుంటుంది, కానీ ఇది రియాలిటీ కాదు. మొన్న జరిగింది, అంతకుముందు కూడా జరిగింది. 1971 వారప్పుడు 90,000 మంది పాకిస్తానీ సైనికులు సరెండర్ అయ్యారు. తల వంచుకొని సరెండర్ అయ్యారు ఇండియన్ కమాండ్ మీద. ఇప్పటికీ ఆ ఫోటో మొన్నటి దాకా మన ఆర్మీ చీఫ్ సీటు వెనకాల గోడకు పెయింటింగ్గా ఉండేది. మొన్ననే మోడీ ప్రభుత్వం తీసేసింది, ఎందుకో తెలియదు. అది కాంగ్రెస్ హయాంలో సాధించిన విజయం అనుకున్నదేమో తీసేసింది. అన్యాయం అయితే అది భారతదేశ విజయం. సో మీకు మొన్న ఆపరేషన్ సింధూర్లో అయినా ఒక్క సైనికులు లొంగిపోలే. ఇంకా పాకిస్తాన్ మేమే గెలిచామని చెప్పుకుంటోంది. 71 వారప్పుడైతే 90,000 సోల్జర్స్ లొంగిపోయారు. అందువల్ల మనము శత్రువు దాడి చేస్తే బుద్ధి చెప్పడంలో ఏమాత్రం వెనకాడం. అందువల్ల పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణ ఇండియా మరో యుద్ధానికి సిద్ధమవుతుంది అనేది పచ్చి అబద్ధం. రెండవది, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పిన మోడీ ప్రభుత్వం పహల్గాం తర్వాత ఎప్పుడు టెర్రరిస్టు దాడి జరిగినా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, మేము ఆపలేదు, కామా పెట్టామన్నారు. కానీ ఢిల్లీ పేర్లు జరిగి ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ మొదలు కాలే. పాకిస్తాన్ పైన తిట్టడం కూడా మానేశారు. మన మోడీ, అమిత్ షాలు, రాజ్నాథ్ సింగ్లు ఎక్కడ మాట్లాడతలేరు. సో కనీసం పాకిస్తాన్ సంగతి చెప్తామని కూడా అంటలేరు ఢిల్లీ ఆ దాడులు పేర్లు జరిగిన. అందువల్ల ఇక్కడ మీకు భారతదేశం మరో యుద్ధం చేస్తున్నారు. మరి ఎందుకు ఈ మాట చేస్తోంది? పాకిస్తాన్ వాంట్స్ టు ప్లే విక్టిమ్ కార్డ్. అది అమెరికా లాంటి దేశాలు నమ్ముతాయి. ఒబామా నుంచి ట్రంప్ వరకు నమ్మారు. పాకిస్తానే తీవ్రవాదాన్ని సృష్టిస్తుంది. పాకిస్తాన్ తామేదో తీవ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటుంది. పాకిస్తానే ఇరుపొరు దేశాలతో యుద్ధం చేస్తుంది. అది ఇండియా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు. ఆ దేశాలు తమపై యుద్ధం చేస్తుందని చెప్పుకుంటుంది. అందువల్ల పాకిస్తాన్ తన విక్టిమ్ కార్డ్ ప్లే చేయడంలో ఒక లక్ష్యం. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ వార్తో టెన్షన్లో ఉన్న ప్రపంచానికి మరో టెన్షన్ క్రియేట్ చేసి ఇండియా పట్ల వ్యతిరేకత క్రియేట్ చేయాలి అని, ఇండియా ఒక యుద్ధోన్మాద దేశంగా చూపెట్టాలి అనే ఒక దుర్బుద్ధితో చేస్తున్న ఆరోపణ తప్ప ఇందులో ఏ బేసిస్ లేదు.